అందరికీ నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారు సంచలన వ్యాఖ్య అయితే చేశాడు. అదే ఏంటంటే 99 రూపాయలకే బ్రాండెడ్ మద్యం అని చెప్పి అంటున్నాడు. మద్యం ఏ మద్యం తాగినా సరే ప్రాణాలకు ప్రమాదం. అదే కల్తీ మద్యం తాగితే తొందరగా పోతాం. అదే బ్రాండెడ్ మద్యం తాగితే కొద్దిగా లైఫ్ అనేది ఉంటుంది. అదే గమనించి చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు చెప్పాడు మద్యం తాగొద్దురా బాబు అని చెప్పి, అయినా మనం ఆగం, తాగుతాం. కాబట్టి ఆ తాగే మద్యం ఏదో నాణ్యమైన బ్రాండ్లు తాగండి, కొద్దిగా ధర తక్కువకి ఇస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది. ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఊరు వాడా తిరిగి ఈ కల్తీ మద్యానికి బలైపోయిన ఏదైతే జగన్మోహన్ రెడ్డి మద్యం తాగుంటారు కదా, వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు కొన్ని వేల మంది. వాళ్ళందరినీ కూడా పరామర్శించడం కూడా జరిగింది, వాళ్ళకి హామీ ఇవ్వడం కూడా జరిగింది. అరే మిమ్మల్ని నేను తాగొద్దంటే తాగకుండా ఉండరు, తాగుతారు కాబట్టి నేను మద్యాన్ని తక్కువ ధరకే ఇప్పిస్తా, అది కూడా క్వాలిటీ మద్యం ఇప్పిస్తా. ఈ జగన్మోహన్ రెడ్డి జే బ్రాండ్స్ లాగా బ్రాండ్స్ ఉండవు. ఇంతవరకు ఏదైతే మద్యం తాగేవాళ్ళో 2014 నుంచి 19 ఈ లోపల ఆ మద్యాన్నే మీకు అందిస్తా, ఆ బ్రాండ్లే మీకు అందిస్తా, ఆ ధరలకే మీకు అందిస్తా అని చెప్పడం జరిగింది. అదే మాట మీద ఈరోజు నిలబడ్డాడు. క్వాలిటీ బ్రాండ్ తెలంగాణలో చూసుకోండి, ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో చూసుకోండి, 180 రూపాయలకి తగ్గించి ఏ బ్రాండ్ దొరికేది కదా, ఆ బ్రాండ్ కూడా ఒక వేస్ట్ బ్రాండ్. అసలు ఆ కంపెనీ ఎక్కడ ఉందో తెలియదు, దాని సీఈఓ ఎక్కడ ఉన్నాడో తెలియదు, దాని మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ జరుగుతుందో తెలియదు. వీటినన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి విచ్చలవిడిగా అమ్మేసి ప్రభుత్వానికైతే దీని వల్ల ఆదాయం ఏమీ రాలేదు. సొంతగా అయితే జగన్మోహన్ రెడ్డి కొన్ని వేల కోట్లు సంపాదించుకుని లండన్లో ఆస్తులు సంపాదించుకున్నాడు ఈ మద్యం విధానం వల్ల. ఎందుకంటే ప్రతి ఒక్క దానికి జగన్మోహన్ రెడ్డే బినామీ. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మద్యాన్ని అయితే ప్రైవేటీకరణ చేశాడు. ప్రైవేటీకరణ కోసం కొత్తగా టెండర్లకు పిలుస్తున్నాడు. ఆ టెండర్లు 22, 23 తేదీల్లో ఉంటాయి. వచ్చే నెల అక్టోబర్ 4, 5 తేదీల్లో ఖచ్చితంగా మద్యం ధరల అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. కొత్త మద్యం బ్రాండ్లు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మందుబాబులు అయితే, అయ్యా మా ఓటు వృధా కాలేదయ్యా, నీకు ఇది చేస్తావనే వేసాము, ఇది చేసావు అని చెప్పంటున్నారు. కానీ మద్యం తాగడం ఎవరికైనా ఎప్పుడైనా సరే ఖచ్చితంగా హానికరం. కాబట్టి మందుబాబులారా కొంచెం మద్యం తగ్గించుకు తాగండి. తక్కువ రేటుకు వస్తుందని చెప్పి ఎక్కువ తాగే మాకండి. హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి.